హాయ్ హాయ్ ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేనైతే చాలా బాగున్నా అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు ఒక పెద్ద బిగ్ స్కామ్ కోసం చెప్పడానికైతే వచ్చానండి. స్కామ్ అంటే నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది ఇది. నాకైతే ఇది స్కామ్ లాగే అనిపించిందండి. రీసెంట్గా మీరు వినే ఉంటారు, ఫ్యాషన్ ఫ్యాక్టరీలో ఆఫర్ పెట్టి, లైక్ ఆ ఆఫర్ ఎలా ఉందంటే, మనం డ్రెస్ ఇస్తే ఆ డ్రెస్ మీద ఒక 100 రూపీస్ కూపను, జీన్ ప్యాంట్ అలా ఇస్తే 200 రూపీస్ కూపను, అంతే ఇంకా మ్యాక్స్. అలా కూపన్స్ ఇచ్చి కూపన్స్తో మనం లోపలికి వెళ్ళి కొత్త డ్రెస్సెస్ అని షాపింగ్ చేయొచ్చు. బట్ ఒక కూపను ఒక డ్రెస్ మీదే ఉంటుంది. బట్ ఆ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఎంత ఉంటుంది? 3000 2000 అలా ఉంటుంది. సో దాంట్లో మనకి 100 రూపాయలు వస్తే నేను ఇంక అక్కడికి వెళ్ళి 10,000 షాపింగ్ చేయాలండి. ఆ ఒక్కొక్క కూపన్ యూస్ చేయాలంటే 10,000లో నాకు మహా అయితే ఓ 500 ఎంతో తగ్గుతుంది నేను కూపన్స్ వాడితే. అంతకు మించి నాకు అసలు ఒక్క రూపాయి కూడా నాకు ఇక్కడ యూజ్ అయినట్టుగా అనిపించలేదు. అండ్ బట్టలు అవి కూడా అంత ఏం లేవండి మంచిగానా. నాకైతే ఏం నచ్చలేదు. ఈవెన్ నా సెక్షన్లో అంటే ఉమెన్ సెక్షన్లో అయితే నాకు అసలు అయితే డ్రెస్సెస్ నచ్చలేదండి. ఏవి ఆర్డర్లో కూడా కొన్ని లేవు. ఇంకా చాలా మెస్సీగా ఉంది అంతానా. సరే మా హస్బెండ్ సెలెక్ట్ చేద్దాం కదా అని మా హస్బెండ్ మేల్ సెక్షన్లోకి వెళ్ళాం. సో జెంట్స్ సెక్షన్లో అయితే అసలు ఎంతెంత చాలా కాస్ట్ ఉందండి వాళ్ళ దగ్గర. ఆ కాస్ట్లు ఎలా పెట్టారంటే అసలు అది డీమార్ట్లో కూడా దొరికేస్తుంది కొన్ని డ్రెస్సెస్ అయితే. కొన్ని బ్రాండ్స్ వైజ్ చాలా బాగున్నాయి. బట్ నాకు ఎందుకో అసలు అది క్వాలిటీ అది చాలా ఓల్డ్ క్లాత్లా అనిపించింది. నాకైతే అంతగా నచ్చలేదు. అబ్బా అనవసరంగా డ్రెస్సెస్ ఇచ్చాను రా బాబు అని చెప్పి మేమైతే ఇంకా 2 hours తిరిగామండి ఇంకా షాప్లోని. అట్లీస్ట్ ఒక్కటైనా మనకి దొరుకుతుందేమో అని చెప్పి. నాకు నచ్చిన డ్రెస్సులు అయితే ఈ గ్రీన్ టాప్ బాగా నచ్చిందండి. ఈ గ్రీన్ టాప్ నేను ఇంకెందుకో తీసుకోవాలనిపించలేదు. ఇంకా చాలా డిసప్పాయింట్ అయిపోయాను. తీసుకుందామని లాస్ట్లో వెళ్ళాం మేమిద్దరం. పాపం మా హస్బెండ్ చూసారా, బ్యాగ్ వేసుకుని ఏదైనా ఒక డ్రెస్ అయినా కొంటానేమో అని ఆయన చూస్తున్నారు. బట్ నాకు ఎందుకు ఇంకా ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాను. సరే ఇంకా డ్రెస్సెస్ పోయాయని చెప్పి ఇంకా నేనైతే వచ్చేసాను. మా హస్బెండ్ చూసుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత నాకైతే మా హస్బెండ్ చేతిలో ఫుల్ బ్యాండ్ అయిపోయింది. ఇంకా ఏం చేయలేక నేనైతే ఇంకా కామ్గానే ఉన్నాను. ఏం చేస్తాం ఇంకా చెప్పండి. మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా? ఫేస్ చేసి ఉంటే ప్లీజ్ అస్సలు ఇలాంటివి అయితే నమ్మొద్దు. మీరైతే బట్టలు సేవ్ చేసుకోండి, ఎవరికైనా లేని వాళ్ళకైతే ఇవ్వండి. నేనైతే చాలా మిస్టేక్ చేశానని అనిపించింది. జస్ట్ నా ఒక ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో తీశాను. నేనైతే ఇంకా పట్టి తీయమని చెప్పాను వీడియో అయితే షాప్లోని. సో బ్యాడ్ డే ఇంకంతే, ఏం చేయలేం. ఇన్కేస్ వీడియో కనుక నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.